హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మనం ఎకానమీలో ఉండే ముఖ్యమైన అప్డేట్స్ని పరిశీలన చేద్దాం. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఎకానమీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మేలో ప్రాబబ్లీ టీజీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీ నుంచి ఇంతవరకైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. సో జాబ్ క్యాలెండర్ ఏపీ నుంచి కూడా రావాలి. ఎవరైతే అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి వర్క్ చేస్తున్నారో సో వాళ్ళు చిన్నగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది ఒక 1 మంత్కి ఒక క్రిస్టలైజ్ అయ్యి ఒక ఫార్మాట్కి రావటం జరుగుతుంది. సో నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ సో ఫైనల్గా మన అప్రోచ్ని స్పీడప్ చేసుకుంటాం. సో మొదటిగా ఈరోజు మనము సెంటర్ హైక్స్ ఎన్ఆర్ఈజీఏ వేజెస్ బై 2 to 7% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో కేంద్ర ప్రభుత్వము ఎన్ఆర్ఈజీఏకి సంబంధించి ఏదైతే కనీస వేతనం ఉందో దానిని పెంచటం జరిగింది. 2 నుంచి 7% మధ్యలో కేంద్రం పెంచింది. సో ఎన్ఆర్ఈజీ యాక్ట్ 2005 ద్వారా ఉపాధి హామీ పథకం అన్నది అమలవుతుంది. మనందరికీ తెలిసిన ఇష్యూ. దీనిని అమలు చేస్తున్న మినిస్ట్రీ ఏది? ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడగటం జరిగింది. సో దీనికి నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు పనిచేయటం జరుగుతుంది. సో వివిధ సందర్భాల్లో మనం డిస్కస్ చేశాం. సో ఉపాధి హామీ అంటే కనీసం ఒక 100 రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఉపాధి అన్నది కల్పించటం జరగాలి. సో ఉపాధి కల్పించటం అన్నది ఇక్కడ లీగల్ రైట్ అవుతుంది. కారణం ఉపాధి కల్పించటం అన్నది ఒక చట్టాన్ని మనం రూపొందించుకోవటం జరిగింది. ఇది డిమాండ్ డ్రివెన్ స్కీమ్. ఉపాధి కోరిన 15 రోజుల్లో ఉపాధి కల్పన కల్పించాలి. సెక్షన్ 3 ఆఫ్ ఎన్ఆర్ఈజీఏ ప్రొవైడ్స్ నాట్ లెస్ దెన్ 100 days వర్క్ పర్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులకి తక్కువ కాకుండా ఉపాధి అన్నది కల్పించటం జరగాలి. అది సెక్షన్ 3 క్లాస్ 1. సమ్టైమ్స్ ఈ సెక్షన్స్ని కూడా అడుగుతారు. మనకు ఎన్ఆర్ఈజే గురించి అంతా తెలుసు, కానీ కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ని కూడా తెలుసుకుంటే ఎగ్జామ్లో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో అంటే అక్కడ కరువు ఇటువంటివి సంభవించినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాటి యొక్క అనుమతితోటి 150 days కూడా అంటే ఇంకో 50 రోజులు అదనంగా కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా మరో 50 రోజులు వర్క్ను పెంచుకోవచ్చు. అందుకే నాట్ లెస్ దెన్ 100 days అనే ఆ క్యాష్ ఏదైతే ఉందో దానిని ఉపయోగించడం జరిగింది ఇక్కడ. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం కనీస వేతనం అన్నది నిర్ధారించబడుతుంది. సో సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 6 ఎన్ఆర్ఈజీఏ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ సెక్షన్ 6 క్లాస్ 1 ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కేంద్రము కనీస వేతనం ఎంత చెల్లించాలి అన్నది తెలియజేస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో కనీస వేతనాన్ని చెల్లించేటప్పుడు దేనిని ఆధారం చేసుకుంటారు అని ప్రశ్న వస్తే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ సిపిఐఏఎల్ ఇక్కడ ఉంటుంది చూడండి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్. సో దీని ఆధారంగా ఇన్ఫ్లేషన్లో వచ్చిన చేంజెస్ని పరిగణలోకి తీసుకొని కనీస వేతనము నిర్ధారించటం జరుగుతుంది. సో కేంద్రము ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి 2 నుంచి 7%కి ఈ వేతనాన్ని పెంచటం జరిగింది. ఇది పర్సంటేజ్లో. ధరల ప్రకారం చూస్తే 7 రూపాయల నుంచి 26 రూపాయలు, 7 రూపీస్ నుంచి 26 రూపీస్ మధ్యలో కనీస వేతనం పెంచింది. ఎక్కువగా పెంచుకున్నది హర్యానా 26 రూపాయలు ఉంది. సో అక్కడ రోజుకి 400 రూపాయలు కనీస వేతనం అందించబడుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం 7 రూపాయలకి పెంచారు. ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది. 2024-25 సంవత్సరంలో కనీస వేతనం 300 ఉంటే ఇప్పుడు
రూపాయలకి పెంచడం జరిగింది. 2.33% ఇక్కడ పెరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా రూ. 7 కనీస వేతనం పెంచారు. 300 నుంచి 307కి పెంచడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది 2.33%. ఇప్పుడు తెలంగాణలో కనీస వేతనం ఎంత అంటే 307 రూపీస్ అని ఆన్సర్ చేయాలి. ఆంధ్రాలో మినిమం వేజ్ ఎంత అంటే 307 రూపీస్ అని మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మారే వరకు కూడా ఇదే స్టాటిస్టిక్స్ అన్నది ఇంపార్టెన్స్ ఉంటాయి. అయితే మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో 370 రూపీస్ ఉన్నది, తమిళనాడులో 336 రూపీస్ ఉన్నది, కేరళలో 369 రూపీస్ ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో మన పొరుగు రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలలోనే కనీస వేతనం తక్కువగా ఉన్నది. సో ఒకవేళ ఎగ్జామినర్ స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తే మనం అందుకు కూడా సిద్ధంగా ఉండాలి. సో ఇది ఇక్కడ కనీస వేతనానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ఇంకా దీని రిలేటెడ్గా ఫర్దర్ క్లాసుల్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ. సో గవర్నమెంట్ ప్రపోజ్ టు అబాలిష్ 6% ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ, అడ్వర్టైజెస్ ఆన్ గూగుల్, మెటా ఎక్సెట్రా. సో ఇండియా స్క్రాప్స్ 6% గూగుల్ ట్యాక్స్. సో ఇండియా టు అబాలిష్ గూగుల్ ట్యాక్స్. సో ఇక ట్రంప్ కనిపిస్తున్నాడు. సో ట్రంప్ టారిఫ్స్ స్టార్ట్ అయినాయి 2 ఏప్రిల్ 2025 నుంచి. సో వరల్డ్ వైడ్గా దీని ఇంపాక్ట్ అన్నది కనిపిస్తున్నది. సో అందులో భాగంగా మనం కూడా చేశాము అన్నది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. సరే, దీన్ని సింపుల్గా ఎట్లా చూసుకోవాలి? సో దీన్ని సింపుల్గా 2016లో దీన్ని మనం ప్రవేశపెట్టాం. దీన్ని గూగుల్ ట్యాక్స్ అని కూడా అంటాం. ఉదాహరణ, అంబానీ ఉన్నాడు. సో ఆయన ఒక 100 రూపాయలతోటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం అనుకున్నాడు. సో 100 రూపాయలని గూగుల్ వాళ్ళకి ఇచ్చాడు. సో ఇట్లా నా కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నది, సో దాన్ని నువ్వు ప్రమోట్ చెయ్యి అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ గూగుల్ 100 రూపాయలు తన జేబులో వేసుకుంటుంది. సో జేబులో వేసుకొని మనము ఆన్లైన్లో ఈనాడు పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇంకోటి ఏదన్నా గూగుల్లో ఓపెన్ చేస్తాం. అక్కడ మనకు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ గూగుల్ వారి నుంచి వచ్చినందుకు గాను ఈనాడు పేపర్కి, టైమ్స్ ఆఫ్ ఇండియాకి లేదా ఇంకొక వెబ్సైట్కి 30% ఆదాయాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన 70% ఆదాయాన్ని ఈ గూగుల్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది, అంటే అమెరికాకి. ఇక్కడ భారతదేశానికి ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఈనాడుకి కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాకి కానీ, ఇంకో పేపర్కి కానీ వీళ్ళకి 30% ఆదాయం వస్తే వీళ్ళు ఇక్కడ ఆదాయంలో చూపించి ట్యాక్స్ కడుతున్నారు. మరి గూగుల్కి ఏముంది? వాళ్ళు ఈ డబ్బులంతా కూడా అమెరికా తీసుకుపోయారు, వాళ్ళు ట్యాక్స్ ఏమీ కట్టట్లేదు. ఈ కారణంగా వీళ్ళకి కూడా మనం ట్యాక్స్ వేస్తే బాగుంటుంది అని భారతదేశానికి ఒక ఐడియా వచ్చి ఈక్వలైజేషన్ చేద్దాం వీళ్ళ ఆదాయాన్ని, ట్యాక్స్ని అని చెప్పి. సో ఇప్పటివరకు మీరు ట్యాక్స్లోకి రాలేదు ఈ ఆదాయం పైన. ఇప్పటి నుంచి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద కూడా ట్యాక్స్ వేస్తానని 2016లో చెప్పింది. సో అప్పుడు 6% వేసింది, తర్వాత దాన్ని 2%కి తగ్గించింది. సో ఇప్పుడు ట్రంప్ తెలిసిందే కదా, ప్రపంచం గగ్గోలు పెడుతుంది రెసిప్రోకల్ ట్యాక్స్ ట్రంప్ వేస్తున్నందుకు. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వము 2025 అంటే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి, ఈరోజు 3 ఏప్రిల్, సో 1 ఏప్రిల్ నుంచి ఈ ట్యాక్స్ని రద్దు చేసింది. సో ఇది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. ఇక్కడ రెసిప్రోకల్ ట్యాక్స్ ఇది ఇప్పుడు ప్రపంచాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం. ఇది అమెరికా, ఇది భారత్. ఉదాహరణకి భారత్, ఇక్కడ చైనా, రష్యా, ఇంకా నెంబర్ ఆఫ్ కంట్రీస్. అమెరికా నుంచి కొన్ని వస్తువులు ఇండియా వచ్చినాయి. అప్పుడు ఇండియా ఏమంటుంది? సో ఏవైతే వస్తువులు నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావో, దిగుమతి చేసుకున్నావో దాని మీద 20% ట్యాక్స్ కట్టు అని అంటుంది. కొన్ని ఐటమ్స్ మీద 100%, 200% కూడా భారత్ వసూలు చేస్తుంది. సో ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టు అన్నారు. సరే అని అమెరికా కంపెనీస్ ఇంపోర్ట్స్ కడుతున్నాయి, ఆ ట్యాక్స్ కట్టుతున్నాయి. అదేవిధంగా ఇండియా నుంచి అమెరికాకి కూడా కొన్ని ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి, అమెరికాలో ఇంపోర్ట్ అవుతున్నాయి. అమెరికాలో ఇంపోర్ట్ అవుతాయి, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అప్పుడు అమెరికా ఏమంటుంది? గతంలో
2% ట్యాక్సు, 5% ట్యాక్సు అంత మాత్రమే విధించేది. ఇప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే భారత్ ఎంత విధిస్తున్నావు అని అడిగింది. భారత్ నేను 20% విధిస్తున్నా అంది. అప్పుడు అమెరికా ఏమంటుంది, నేను కూడా 20% ట్యాక్స్ వేస్తాను అని చెప్పింది. దానిని రెసిప్రోకల్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఇప్పటివరకు 2%, 5%గా నువ్వు వసూలు చేసిందంటే అది జమానా అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ నేను వచ్చాను, నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తే నేను అంతే ట్యాక్స్ వేస్తా అన్నాడు. సో ఇప్పుడు మనం 20% వేసాం, వాడు కూడా 20% వేసాడు అనుకోండి, మన ఎక్స్పోర్ట్స్ చాలా కాస్ట్లీ అయిపోతాయి, మనం పోటీ తట్టుకోలేము, మన ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అవే ఒక రకంగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తున్నాయి. అమెరికా 20%, కెనడా వాళ్ళకి చెప్పింది నేను 25% వేస్తానని. అమెరికా చైనా వాడికి చెప్పింది నీ దగ్గర నుంచి మా ఇంటికి ఏ వస్తువు వచ్చినా కానీ 25% ట్యాక్స్ కట్టరా అన్నది. నిన్న మొన్నటి వరకు 2%, 5%, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 ఉండేది. ఈరోజు 25 అనేసరికి చైనా కూడా ఒక్కసారి కంగు తిన్నది. సో ఈ విధంగా అమెరికా రెసిప్రోకల్ ట్యాక్స్ సిస్టమ్ని ఫాలో అవుతున్నది. దీని మీద బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా అది వేరే ఇష్యూ. సో ఇప్పుడు భారత్ ఇదేదో తలనొప్పిగా మనకు ఏర్పడేటట్టుందని చెప్పి ఏవైతే కొన్ని ఉన్నాయో అబాలిష్ అని గట్టిగా అరిచింది, అబాలిష్ చేసింది. ఇప్పుడు నువ్వు అబాలిష్ చేసావు కదా, మేము కూడా అబాలిష్ చేస్తామని చెప్పారు వాళ్ళు. నువ్వు వేస్తే ట్యాక్స్, నేను ట్యాక్స్ వేస్తాను. నువ్వు 2% అయ్యి, నేను 2% వేస్తాను. మన ఇండియన్ కంపెనీస్ అమెరికాలో ఉన్నాయి చాలా, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు, అంతే కదండి, ఇవ్వాలి కదా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే కదా. ఇప్పుడు వాడు కూడా ట్యాక్స్ వేస్తాడు, అయిపోయింది. సో ఇది సమస్య. సో అందుకని కొన్ని చేంజెస్ వీళ్ళు తీసుకొని రావాలి, తెస్తారు. ఎవరి కోసం తెస్తారు, తప్పదు ఎకానమీకి. సో అందులో స్టార్ట్ అయింది బండి ఈక్వలైజేషన్ లేవీకి, రద్దయిపోయింది. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వస్తాయి ఇట్లాంటివి మీకు ముందు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. దీని గురించి మనం ఎకానమీలో ఫుల్ క్లాస్ చెప్పుకున్నాం. ఇన్సూరెన్స్ సెక్టరు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్సూరెన్స్లో ప్రస్తుతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు 74% ఉంది. 2016లో 26% ఉండేది, 2016 వరకు. 2016లో దానిని 49% చేశారు. 2021లో 49 నుంచి 74కి తీసుకొని వచ్చారు. ఇప్పుడు 74% నుంచి 100% తీసుకురావాలి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని. అలా చేయాలంటే నేను ఏమేమి మార్చాలి ఒకసారి చెప్పు, నాకు కాస్త సూచనలు ఇయ్యి అని ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారము అందులో ఏం సవరణ చేయాలో చెప్పు అని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరే దినేష్ కారా కమిటీ. సో ఈ కమిటీస్ ఏమి ఇస్తుందన్నది మనకు ఇంపార్టెన్స్ అన్నది ఉంటుంది ఎగ్జామ్ టైంకి. సో ఒకప్పుడు మోడీ సీఎంగా, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ దాంట్లో ఇంత తీసుకొని వస్తున్నావు FDI, రేపు వాళ్ళు ఎక్కొట్టిపోతే ఏంటి పరిస్థితి అని సో అసలు ఒప్పుకోలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు ఇతనే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 100% ఎట్లా తీసుకురావాలి అని ఒక కమిటీ వేశారు. ఇది విచిత్రంగా ఉంటుంది. ఓకే, సో చూడొచ్చు. సో నెక్స్ట్ మీరు చదువుతూ ఉండండి. చదువుతూ కాస్త ఏదన్నా ₹1 సంపాదించడం కూడా మనకు తెలవాలి. ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఓకే. సో జాబ్ చేస్తున్నా కానీ కాస్త సైడ్ సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలి. సో సెకండ్ లైన్ ఇన్కమ్ వలన మనకు కాస్త ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్ట్రెంగ్తెన్ అవుతాము. సో మీరు ఆఫీసులకు వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్నా లేదా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకుంటున్నా కానీ సో చాలా సింపుల్గా నేను ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ స్టాక్ మార్కెట్ గురించి చెప్పాను. సో దీని గురించి క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు సో ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో చాలామంది మార్కెట్ పెరిగితేనే డబ్బులు అనుకుంటారు. ఇక్కడ మార్కెట్ పడిపోయినా లేదా మార్కెట్ పెరిగినా కానీ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నేను 1 జూలై నుంచి 9:30 నుంచి 10:30 మధ్యలో
లైవ్ క్లాస్ రావటానికి కూడా ప్రయత్నం చేస్తాను స్టాక్ మార్కెట్ వాళ్ళకి. అక్కడ వచ్చి మరికొన్ని టిప్స్ అవి కూడా చెప్పటం జరుగుతూ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి కాస్త బేసిక్స్ తెలుసుకుంటే మనం లైవ్లోకి వచ్చినప్పుడు ఇంకాస్త మీరు బెటర్గా ఎర్న్ చేయొచ్చు. అది స్టాక్ మార్కెట్ గురించి. సో ఇవి ఎకానమీ అప్డేట్స్ గురించి. సో చదవండి, చదువుతూ సంపాదించుకోండి, కూల్గా ఉండండి, టెన్షన్ పడద్దు. సో ఇది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటూ ఉండండి, చదువుతూ ఉండండి. సో ఎప్పుడో నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు సిద్ధంగా ఉండొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.